హరికథా కవిరాజు, గేయ వాల్మీకి బిరుదాంకితుడు అతడు. వారి గొంతు వినగానే గేయ రామాయణం హరికథా గానం స్ఫురణకు వస్తుంది. చదివింది 7వ తరగతి అయినా వారసత్వంగా సంక్రమించిన జ్ఞానం తండ్రి విధుమోళి శాస్త్రి శిష్యరికంలో సంస్కృత ఆంధ్ర సాహిత్యం, సంగీత పరిచయం అందిపుచ్చుకున్న అపర మేధావి. రామలీల, కృష్ణలీల, పార్వతీ పరిణయం లాంటి రచనలతో పాటు ప్రజలను చైతన్యపరిచే వన చైతన్యం వంటి అంశాలపై హరికథలు రచించి గానం చేసిన ఘనత వారిది. 2012 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న ప్రత్యేకత వారిది. స్వరసాధన సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ మృదంగ వాయిద్యకారుడు యల్లా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా స్వర్ణ కంకణం అందుకున్న ఘనత వారిది. వారు గానం చేసిన హరికథల సీడీలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయంటే అతిశయోక్తి కాదు. వేల సంఖ్యలో హరికథలు గానం చేసిన ప్రముఖ కవి, వాగ్గేయకారుడు శ్రీ రుక్మాభట్ల నరసింహస్వామితో రియల్ టాక్ విత్ ఏకే. మీరు రామాయణం రాయడం పట్ల అనేక చాతుర్యాలు అవసరం, మేధో సంపద అవసరం, తెలుగు భాషా ప్రావీణ్యం అవసరం. ఇవన్నీ మీ నాన్నగారి నుంచే సంప్రదించాయనుకోవచ్చా? మీరు అన్నట్టుగా రామాయణ రచనకు భాష అవసరము, బాణి అవసరము, కథాగమనం కూడా కర్త, కర్మ, క్రియ. ఈ భాష కవనంలో ఈ 3 కనపడాలి. మానవ జన్మ ఎత్తిన ప్రతి బ్రాహ్మడు కానీ, ఈ వైశ్యుడు కానీ, ఎవరైనా సరే రామాయణం రాయని వాసి వాడి జన్మ వృధా అన్నది. 30 సంవత్సరాలు మీ నాన్నగారి ద్వారా ఏం నేర్చుకున్నారు? జీవన విధానం చెప్పుడు మా నాన్నగారు. మీరు 40 సంవత్సరాల క్రితం గేయ రామాయణం రాశారు. అంతకుముందు ఎప్పుడైనా హరికథ చెప్పారా? నిలబడి హరికథలు 10 సంవత్సరాలు చెప్పారు. మీరు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రేరణతో, వారి దయా కృపతో రాశామంటున్నారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? కన్న కొడుకు 3 సంవత్సరాల వయసు పాల బుగ్గలు ముద్దించుకుంటూ నా రాజు, నా రత్నం అని ఎట్లా ఆనందపడతారో, ఇవి చెప్పిన కథాగానం యొక్క ఆనందంతో ఇచ్చే బిరుదులే తప్ప. 2012 సంవత్సరంలో ఉగాది పురస్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకున్నారు. మీకు ఎలా అనుభూతి కలిగింది? అయితే ఇంతమంది కలిగినటువంటి ఆయన ద్వారా సన్మానం కలిగిందంటే ఆహా, రామచంద్ర స్వామి వారి దయ అని. ప్రధానంగా ఏ అంశాలు తీసుకుంటారు మానవ పరివర్తన కోసం? వాక్కుకున్న పదను వాడి కత్తికి లేదు. వేల సంఖ్యలో హరికథలు గానం చేసిన ప్రముఖ కవి, వాగ్గేయకారుడు శ్రీ రుక్మాభట్ల నరసింహస్వామితో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం రుక్మాభట్ల నరసింహస్వామి పేరు వినగానే గేయ రామాయణ రచయిత, వాగ్గేయకారుడు, హరికథ గానకుడు, అనేక లబ్ధప్రతిష్ఠుడు, రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సమీప పొరుగు రాష్ట్రాల్లో కూడా తన గేయ రామాయణాన్ని కథాగానం చేసిన వ్యక్తి. 2012 సంవత్సరంలోనే ఉగాది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వంచే అందుకున్నారు. హరికథా గానమే కాకుండా మనకు అవసరమైన వన సంపద పెంపు కోసం వన చైతన్యం పుస్తకాన్ని రాశారు. వన చైతన్యం ఆలాపించారు. అంతేకాకుండా బలమూరి కొండన్న కథ అని ఒక వీరుని కథ కూడా రాశారు. వీరు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు చదువుకున్నది 7వ తరగతి సిద్దిపేటలో చదువుకున్నారు. హై స్కూల్లో, మల్టీపర్పస్ హై స్కూల్లో చదువుకున్నారు. నాన్నగారు విధుమోళి శాస్త్రి గారు తందనాన రామాయణం రచించారు. మీరు 7వ తరగతి తర్వాత విద్యాభ్యాసం మానేశారు. నాన్నగారితోనే తిరిగేవారు. సత్యమైన. మరి భాషా పట్ల, మీరు రామాయణం రాయడం పట్ల అనేక చాతుర్యాలు అవసరం, మేధో సంపద అవసరం, తెలుగు భాషా ప్రావీణ్యం అవసరం. ఇవన్నీ మీ నాన్నగారి నుంచే సంప్రదించాయనుకోవచ్చా? అయ్యా, నేను నాన్నగారి తందనాన రామాయణం
దేశ దేశాలను ప్రచారం చేస్తూ చదువుతూ తిరగగా అది కొంచెం పామరులకు అంకితమైనటువంటి భాషలో రాసిన ఆ రామకథ కొంచెం నాన్నగారిని అడిగిన, నాన్న నువ్వు రాసినవు బాగానే ఉంది కానీ కొన్ని దిరుక్తులు వచ్చేసినాయి, కొన్ని అక్కడక్కడ కొన్ని అననుకూల పరిస్థితులు పదాలు పడ్డాయి. సరే దాన్ని ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు, మరి రామాయణం రాయాలంటే రాయమన్నాడు. మీరు అన్నట్టుగా రామాయణ రచనకు భాష అవసరము, బాణీ అవసరము. ఆ బాణీలో ఉండేటువంటి ఒకటి ఛందస్సు, దానికి ఉండేటువంటి సొగసు, వినే వాళ్ళకి ఆనందం కలగడానికి నేను చాలా ప్రయత్నం చేసి 3 సంవత్సరాలు బాణీ కోసం తిరిగి తర్వాత ఒక చోట మా మేనమామ గారు ఈ బాణి ఈ రమణీల పేరు చెప్పండి మేనమామ పేరు వెంకటరామ శర్మ గారని హరికథ చెప్పేదతను. అతను ఒకనాడు నాకు కనిపెట్టిన తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మానవుడా సాహసమానీదేరా అని చదివేడతాడు. ఈ బాణి బాగుంటుందని చెప్పని మనసులో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి రామలింగ మంగళమురాహరా అని మొదలుపెట్టాడు. ఇది మొత్తం రాయడం జరిగింది. ఈ రాసిన తర్వాత ఈ బాణిలో బాగుంటుందని విమలవాడ రాజేశ్వర స్వామి దగ్గర కూర్చున్న తర్వాత స్ఫురణకు వచ్చింది ఈ బాణి. అక్కడ నేను స్వామికి దండం పెట్టి రాజధర రామకథ తెలుపుమా అని ఆరంభం చేసినా కానీ బాణి దొరికింది కానీ భాష కావాలి. దానికి మా తండ్రులు ముగ్గురు, చంద్రమౌళి శాస్త్రి గారు, రాజమౌళి శాస్త్రి గారు, మా నాన్న విధమౌళి శాస్త్రి గారు. చంద్రమౌళి శాస్త్రి గారు ఆయన శతావధాని, ఆయన అద్భుతమైనటువంటి సంస్కృతంలో ఆంధ్రంలో అచ్చతెలుగు పదంలో ఆరితేరిన పాండిత్యం అయినది. ఒక పారి వింటేనే ఏకసంతగ్రాహి, ఒక వారు వింటేనే మళ్ళీ 10 ఏళ్ళకి అప్పచెప్పినా అడిగినా అప్పచెప్పేది, అంత ధారణ అయినది. మధ్యవారు అష్టావధాని రాజమౌళి శాస్త్రి గారు. ఆయన హరికథలు చెప్తూ బాగా సంగారెడ్డి, సదాశివపేట ఆ ప్రాంతమంతా ఆయన బాగా తిరిగేవాడు. అయితే నాన్నగారి దగ్గరనే విద్యాభ్యాసం నాది. ఈ సంస్కృతం కానీ ఆంధ్రం కానీ ఈ వ్యవహారం అంతా నాన్నగారి దగ్గర జరిగిన తర్వాత నాన్న రాజమౌళి శాస్త్రి గారు ఆయన ఈ భాష విషయంలో నాకు కొన్ని కీలకాలు చెప్పాడు, మెలకువలు చెప్పిండు. ఆయన రచన, ఆయన అనేక హరికథలు రాసిండు, ఆయన శ్లోకాలు రాసేది, పద్యాలు రాసేది. ఆయన కొన్ని రాసినటువంటి హరికథలు కూడా సొంతంగా ఉన్నాయి, ఇంకా ప్రింట్ కాలేదు అవి. ఇక మా పెద్దండి చంద్రమౌళి శాస్త్రి గారి దగ్గర వెళ్ళిన తర్వాత ఇట్లా రామాయణం రాతామనే సంకల్పం కలిగిందని చెప్పలేదు ఆయన. అప్పుడు ఎప్పటికీ నాకు ఝాస లేదు. కథాగానం ఎట్లా జనానికి అందించాలి, దీనిలో ఏమేమి మెలకలు ఉంటాయి, పండితులు వింటే ఎట్లా ఉంటాయి, పామరులు వింటే ఎట్లా ఉంటుందనే బాణీని మాత్రం మా పెద్దండి చంద్రమౌళి శాస్త్రి గారు నాకు ఉపదేశం ఇచ్చారు. ఆ తర్వాత మా రాజమౌళి శాస్త్రి గారు రాసినటువంటి 24 హరికథలు రామాయణం రాసిన వారు. దాన్ని రాయంగా నేను 2-3 ప్రతులు రాయవలసి వచ్చింది. దానితోటి భాషా జ్ఞానం ఏర్పడింది. కొంత స్కూలు చదువు మామూలు విజ్ఞానం మా నాన్నగారితో, కొంత ఈ రాజమౌళి శాస్త్రి గారు రాసినటువంటి రామాయణంతో ఇంకా ఈ రచనకు తోడైంది నాకు బాగా. ఆ తర్వాత అనేక రామాయణాలు చూసిన, మొల్ల రామాయణం, భాస్కర్ రామాయణం, తులసి రామాయణం, అధ్యాత్మ రామాయణం, అనేక రామాయణాలు చూస్తూ అన్నీ ముందర పెట్టుకొని కథాంశాన్ని ఎట్లా పెడితే బాగుంటుందని, ఇంకా వీళ్ళ ఉండే స్థిరమై ఒకటి ఏమిటంటే అంత్యప్రాస, ప్రాసయతి అని 2 నియమాలు. శ్రీమత్ కైలాసగిరి అందున్న కింద పదం నాన్న వచ్చేసింది. రామలీలలు వినుము బాలమణి రంజిల్లు హృదయము కాచాయని ఈ అంత్యప్రాసలు రావాలి. ఈ అంత్యప్రాసలతో పాటు కథాగమనం కూడా కర్త కర్మ క్రియ, ఈ భాష కవనంలో ఈ 3 కనపడాలి. ఇవి కనపడకపోతే జనానికి అర్థం కాదు. కర్త ఓ చోట, కర్మ ఓ చోట. ఈ కర్త కర్మకి వ్యాకరణ ఇచ్చే కొంత భాషా జ్ఞానం, ఛందో జ్ఞానం ఉండాలి. రాస్తున్న తర్వాత 3 సంవత్సరాలు బాగా శ్రమపడ్డాను. ఒకనాడు పడుకున్న సమయంలో రామరామాయనను ఒక కోకిల కోమల కలకంఠ స్వరితముల అని వచ్చేసింది. ఈ వాల్మీకి మహర్షి గారికి కోకిల అనే పేరున్నది. అవును, ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలమని ఆ శబ్దం వచ్చేసిన తర్వాత రామరామాయనను ఒక రామనామంతో ఆయనే మొత్తం రామకథకే ఆద్యుడై రామకథ రచన సాగిన సరస్వతి ఎదురుగా కూర్చున్నది నారద భాషలో ఉన్న సమయంలో మొత్తం రాయడం జరిగింది. అయితే రామరామాయనను ఒక కోకిల కోమల కల మా అక్షర మధ్యన ప్రాసాది మకర రావాలి, కోమల కలకంఠ స్వరితముల. ఇక మిదికతే రావడం అనేది అది బాగా ఆలోచించక 2-3 గంటల తర్వాత ఒక చిలుక కృష్ణ అని పలికెను, ఆ కలరవమున వేణుని నదించెను. కృష్ణ అన్నవాడు శీశుకుల వారు భాగవతం చెప్పింది. రామాయణ రచించిన వాడు వాల్మీకి మహర్షుల వారు.
ఇట్లా అనేకమైనటువంటి మెలకువలతో అనేకమైనటువంటి భావాలతో కొంత నా స్వతంత్ర కవి సమయాలని ఈ రామాయణంలో శంఖచక్ర పీతాంబరధారి నారాయణమూర్తి కౌశల్య కనపడిన తర్వాత బ్రహ్మాదులు నిన్ను గననేరరు భావములో తాపసులు జూతురు. నేను నిన్ను పిలవలేదు, నేను అడగలేదు, నీ ఝాస లేదు నాకు, నువ్వు ఎందుకు వచ్చినావు అడిగింది. అమ్మ అన్నాడు. అమ్మ అనే వరకు మీరు పూర్వము తపములను చేయగా ఎండ కోర్చి వాన కోర్చి మీరు తపస్సు చేసిన కారణం చేత ప్రత్యక్షమైన ఏం కావాలి, నన్ను బోలిన తనయునిమ్మంటిరి. నీలాంటి కొడుకు అని నా వంటి వాడెవడు లేడే మరి అని మీకు తనయుండగా దళచితిని మీ కొడుకుగా వచ్చేసినాని. ఇది కొంచెం నా స్వతంత్ర భావం. వాల్మీకి మహర్షి గారు రామాయణంలో ఎక్కడ లేదు కానీ భావ స్వతంత్రం ఉన్నది కదా అందులోకి. అవును, రచయిత ప్రతి రచయితకు భావ స్వతంత్రం ఉంటుంది. అయితే ఏం చేసిన భావ స్వతంత్రం చరిత్రకు హాని కావద్దు, చరిత్రకు లోపల వెంకట కుట్టకూడదు, చరిత్ర లేనిది చెప్పకూడదు. స్వామి నువ్వు ఇంత నేను కొమరుడ వననమ్ము నా లోకము 20 సంవత్సరాల వయస్సులో ఉన్న నేను కొడుకు అని ఎవడని నమ్ముతాడా? అట్లా కాదు, నేను చెప్పినట్టు కొడుకు బాలభావము గొనుము లాలింతురు. అట్లయితే కొడుకుగా వెంటనే తక్షణమున బాలుడై ఏడ్చెను, తల్లిగొన పాలెడగా శాంతించను. పాల కడలిన నుండు పరమాత్ముడు పడతి పాలను ద్రావినాడప్పుడు భక్తికి పరవశుడు భగవాను. ఇది స్వతంత్రం అన్నమాట. ఇట్లా కొన్ని రచనలో కొంత స్వతంత్రించి అనేక రామాయణముల యొక్క సమూహ కథల చేత ఈ కథాగానాన్ని బాగా జనానికి తీసుకుపోవాలనే ఆవేదనతో రచన సాగింది. కొంచెం తిప్పులు పడి అంతే. కవనం అంటే ప్రసవం లాంటిది. కవి రచించినటువంటి ఆ రచన ఎవరికి తెలుస్తుందంటే రసజ్ఞులకే తెలుస్తుంది. వినేవాళ్ళు కవి రాస్తాడు అంతే తప్ప వాడికి అంత ఆనందం ఉండదు. కానీ వినేవాళ్ళు ఆనందపడతారు. కవితా కన్య రసజ్ఞత కవి ఎరుగును కానీ కన్న తండ్రి మెరుగును. బిడ్డనిచ్చిండు, పెళ్లి చేసిండు, దాని యొక్క అంతతందములు చూస్తాడంతే కానీ దాని సుఖంతో దౌడు ఎరుగును కానీ కన్న తండ్రి మెరుగును. అంటే శ్రోతలు వాళ్ళ యొక్క ప్రేరణ చేతనే ఇంత జనంలోకి వెళ్ళింది. రామాయణ రచన చాలా అద్భుతమైంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి బ్రాహ్మడు కానీ ఈ వైశ్యుడు కానీ ఎవరైనా సరే రామాయణం రాయని వాసి వాడిని జన్మ వృధా అన్నది. అందుకే కంకంటి పాపరాజు గారు అన్నాడు, రామాయణం రాయని కవిత్వం వచ్చి నేర్చి చారు కవిత్వము నేర్చి జానకి జాని కథలు రాయక ఎవడైతే రాష్ట్రంలో వాడి జన్మ వ్యర్థమన్నాడు. అట్లాగే నా తోచిన దగ్గరికి. మీరు చదివిందేమో 7వ తరగతి అయ్యా సిద్దిపేట మల్టీపర్పస్ హై స్కూల్లో చదివారు. 7వ తరగతి అంటే అప్పటికి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి 7వ తరగతి తర్వాత. ఒక 30 ఏళ్ళు తండ్రి గారితో తిరిగారు. రుక్మాభట్ల విధుమూల శాస్త్రి గారితో బాగా తిరగడం. నాన్న చెప్పిందేమో తందనాన రామాయణం. తందనాన రామాయణానికి వంతలు కావాలి. అప్పుడు ఇద్దరం మీరు చెప్పేదానికి వంతలు అవసరం లేదు, మీరు ఒక వంతగా సత్యమైన మాట. అది చూచిన దానికి ఈ వంతలకు చాలా అనుకూలం కలిగి ఇది నేను ఒక్కడిని చదివేటట్టుంటే బాగుంటుందనేటువంటి ఆలోచన కూడా చేసి రామలీలలు వినుము అది నేనే ఆ కథాగానం అంటే ఒక పాత్రను తీసుకొని కథాగానంలో అనేక పాత్ర పోషణ. 30 సంవత్సరాలు మీ నాన్నగారితో తిరిగిన తర్వాత ఆలోచన వచ్చింది. అంతవరదాకా రాలే. అంటే 40 సంవత్సరాల క్రితం. నా వయసు 85 సంవత్సరాలు మీ వయసు. నా 21 సంవత్సరం నా పెద్ద కుమారుడు పుట్టడం, అప్పుడే చిరుతలు పెట్టి ఇక్కడనే సిద్దిపేటలోనే కథ ఆరంభం అయ్యింది. ఇక్కడ నల్ల వెంకటాద్రి గారని వైశ్యుడు ఉండే పాప, మహాభక్తుడు, శివభక్తుడు. ఆయన మాట వరుసకు వచ్చి హరికథ చెప్తావయ్య గారు అంటే అప్పుడు ఎక్కడ చెప్పలే, చెప్తారని సాహసం చేశాను. అమరలింగ కథ హరికథ నిలబడి చెప్పేది 10 సంవత్సరాలు చెప్పడం జరిగింది. భగవంతు అక్కడి నుంచి నిలబడి చెప్పే కథలు పోయి తందనాన రామాయణం కూతుర్ని చెప్పడం ఆరంభమై ఆ కథ యొక్క గమనంతో ఏమి తక్కువ ఉంటుంది ఇంట్లో అనేటువంటి ఆశాభావంతో అనేక రామాయణాలు అనేకమైనటువంటి పెద్దల యొక్క వాళ్ళు చెప్పిన వినటము ఈ రచనకు తోడు చేసుకోవడం వల్ల ఇంత దూరం వచ్చిందని చెప్పడం జరుగుతున్నది. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ రజతాచల మందిరా శంకరా.
శ్రీమత్ కైలాసగిరియందున శ్రీమత్ కైలాసగిరియందున హైమవతి హరుల నెలవందున నియమిత పద్మాసనమునందున నీలకంఠుడు శాంతముగను కరుణారసాకారుడౌ శూరిని కాత్యాయని గాంచె తన స్వామిని మందహాసము తోడ ప్రశ్నించను మంగళమౌ రామ కథ వినగను రాజధర రామ కథ తెలుపును రామచంద్రుని లీల వివరింపును నా జన్మమే సార్థకము సేయుమా నాగహార సంతసము గూర్చును. 30 సంవత్సరాలు మీ నాన్నగారి ద్వారా ఏం నేర్చుకున్నారు? మా ఒక నాన్నగారు భాష, సంగీతము, భాష రకరకాల భాష భావోద్వేగాలు. భాష సంగీతము జీవన విధానం చెప్పాడు మా నాన్నగారు. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు సత్యమే, కానీ నువ్వు చెప్పే దాని గురించి ఎందుకోసం చెప్తున్నావు, డబ్బు కోసం చెప్తున్నావా దైవం కోసం చెప్తున్నావా అని మా నాన్న ప్రశ్నిస్తున్నాడు. దైవం కోసమా మానవుల కోసమా? మానవుని కోసం, అది స్వార్థం కోసమా? చెప్పేటువంటి కథలలో నువ్వే పెద్దవాడవని వినేవాళ్ళంతా శుంఠాలని మాత్రం అనుకోకు. వారి నేను చెప్పేది ఇంకోటి ఏంటి, మా నాన్నగారికి ప్రవర్తన మీద చాలా ప్రేమ. మంచి ప్రవర్తనే కనుక ఉంటే ఆయన ప్రేమించేది. ఏమి కొంచెం ప్రవర్తనలో ఆయన కనిపడ్డా నోటికి వచ్చి తిట్టేది, కోపడేది. బాగా మా అమ్మ సమయపాలన, శుభ్రత, సమయపాలన. పేరు చెప్పలేదు అమ్మ పేరు పేరు పద్మమ్మ గారని. ఇప్పుడు నా కోడల పేరు కూడా పద్మనే. భగవద్గీత మొత్తానికి జనంలోకి వెళ్ళింది. దీని ద్వారా మరి భగవంతుడితో ఇంకా ముందు కథ చెప్పాలనే సంతోషం ఉన్నది. లోపల శక్తి పరమాత్మ ఇచ్చిండు. 85 సంవత్సరాల వయసులో కళ్ళు పళ్ళు అని బాగానే, గొంతు బాగానే ఉన్నది, కానీ కొంచెం మిగతా మోకాళ్ళ నొప్పులే వచ్చేది. వయసుతో వచ్చేసింది. కర్ర చేతికి వచ్చింది. మూడో కాలు చేతికి వచ్చింది. మూడో కాలు తెరవలేదు కదా. ఇది మా నాన్నగారు బ్రహ్మశ్రీ విధుమూడి శాస్త్రి గారు 60-70 సంవత్సరాల క్రితం రచన జరిగింది. ఇది కేవలం పామరుల కోసమయ్యే రచన సాగింది. తను ఈ గానం చేసి ప్రచారం చేద్దామనే సంకల్పం లేకపోయినా ఆయన యొక్క గళంతో ఆ రచనించిన రచనతో జనంలోకి వెళ్ళి పల్లెలు పట్టణాలు కాకుండా అనేక జనంలో ఇది నోట జరిగింది. ఇటువంటి తన్నాల రామాయణం 4 వాక్యాలు. శ్రీరామాయణ కథ వినరయ్య జయ రామ 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 బాధలనుకునరయ్య జయ రామ తందనాల రామాయణం తలపగనిగ పరసాధనము జయ రామ 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 సీతారామ జయ రామ బాలానగ రాజనందన జయ రామ అల్లరులను చేయబోకుడి పిల్లలను బుజ్జగించుడి ఉల్లము రఘురాము చేర్చుడి ఉర్వి శాంతి నెదల గుర్చుడి మెల్లగా స్మరించుడి నోట జయ రామ మెలగుడి కథ జరిగడి తోట ధనరాశులు మీ వెను వెంట జయ రామ తరలి వచ్చుననుకున తంట జయ రామ సంసారము పూటకమంట సత్యమిది నోముల పంట జయ రామ రామ సజ్జనులకు జీవనమంట స్వామి గాథ ఇద జాగంట పామరులు తరింపగా బాట జయ రామ ప్రతిన బట్టి బలికెద నోట జయ రామ 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 సీతారామ జయ రామ బాలానగ రాజనందన జయ రామ. ఇక గేయ రామాయణం తర్వాత అయ్యా ఇతర పుస్తకాలు కూడా రాశారు. రాసిన ఏమేమి రాశారు? నేను వన చైతన్యం అని ఒకటి రాసిన, అది దాదాపు చాలా 20-30 సంవత్సరాల క్రితమే రాయడం జరిగింది. వన చైతన్యం యొక్క ప్రేరణ ఏంటి? మా వన చైతన్యం అనేది డిఎఫ్ఓ గారు మన సురేష్ చంద్రరావు గారని ఆయన కరీంనగర్లో ఉన్నప్పుడు నన్ను పిలిపించి, అయ్యా నేను ఇట్లా వన చైతన్య విషయంలో ఏదన్నా మీరు రాస్తే బాగుండను, కానీ ఆయన మీ పుస్తకాలన్నీ తీసుకున్న వాళ్ళ మూలమైన పుస్తకాలు తీసుకొని, కొన్ని మా పురాణ గ్రంథాలు తీసుకొని, వృక్షముల యొక్క వాటి యొక్క ఉపయోగం ఏమిటి, వృక్షములు ఎందుకు వచ్చేసినాయి, వృక్షముల యొక్క మనకు ఎంత ఉపకారం చేస్తున్నాయి అవి. ఒకటే నాకు అనిపించింది, ఫలం ఇస్తుంది, మలం తింటుంది, ఫలం ఇస్తుంది. మానవుడు ఫలం పెడతాడు, మలం పెడతాడు, ఫలం తింటాడు. ఇదే దీనికి అంటే ఎంత త్యాగమూర్తులు అంటే, కొట్టిన నరికిన
అయితే ఇటువంటి మన చైతన్యం దానికి ప్రజల్లోకి పోవాలనే సంకల్పం చేత చేసి అక్కడక్కడ గానం చేయడం జరిగింది, కానీ ఇంకా వెలుగులకు రాలేదు. ఇంకొకటి ఏమిటంటే బలమూరు కొండన్న కథ అని, ఇక్కడ ఈ కొండగట్టులో జరిగిన చరిత్ర ఇది ప్రత్యక్షంగా జరిగిన చరిత్ర. ఆ నోట ఈ శారద కాళ్ళు వాళ్ళు చదవంగా విని నేను కొన్నాళ్ళు తన కూతురు పెట్టుకొని రాయడం జరిగింది. వాడు చెప్పిందల్లా కథాంశం అంతా రాసుకొని తందాన తందాన తందనానా తందాన ఈ బాడి వెళ్ళదు. ముందడికి 3 ఎలుకలు కొట్టి 4 కొట్టి దమ్మవ్వ దెబ్బ కొట్టిందే రామయ్య తందనాన తందానే తందనాన అని బాణి. అయితే నేనేం చేసిన ఒక 2 రోజులు వాడిని అంతా రాసుకొని దాన్ని కొంచెం సవరించి, ఈ బలమూరి వంశం వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, చాలా కరీంనగర్ జిల్లాలో వాళ్ళు వెలుమలు. అయితే వాళ్ళ వంశంలో పుట్టిండనే ఒక ప్రతీతితో దీని కథా ప్రచారంలో ఉన్నది, కానీ అది ఎంతవరకు సమయం విన్నది ఆశ్రమం అంతే తప్ప అది ఒక పారే కరీంనగర్లో చెప్పడం జరిగింది, అది ఇంకా ప్రింట్ కాలేదు. అది ఇంకా శ్రీరామ మానస పూజ అని దాన్ని రాయడం జరిగింది. శ్రీ జానకీలోల చిన్మయ రూప అని ఇది ఒక ద్విపద బాణీలో రాయడం జరిగింది. కొన్ని మంగళహారతులు రాయడం జరిగింది. ఇట్లాగే రామాయణ గాన గేయముల యొక్క స్వరూపంతో ఎక్కువ పోవడం జరిగింది. ఆ తర్వాత మన వెంకట్రావు గారి సహకారం చేత సత్యసాయి ఆ కథ కూడా రాయడం జరిగింది ఈ గేయ రూపంలో. మొన్న ఈ జహీరాబాద్ దగ్గర బర్దీపురం అనే గ్రామంలో ఆయన అవధూతగిరి స్వామివారి ఇక్కడ దాకా వచ్చేసి మా స్వామివారి చరిత్ర రాయమంటే అది రాయడం జరిగింది. ఇదే బాణీలో కథాగానం చేశానని చెప్పాడు. భగవద్గీతతో మొత్తానికి వ్యాసంగం శాస్త్ర భాషా సాంగత్యము సంగీత సాంగత్యంతో జీవితం గడుస్తున్నది. మా పిల్లలు కూడా గేయ కావ్యంగా రాయడం జరిగింది. ఇది అరణ్యం విపినం గహనం అని సంస్కృతంలో ఈ చెట్ల సముదాయానికి పేర్లు. అయితే చెట్ల యొక్క స్వరూపం మనకు ఏం ఉపయోగం చేస్తున్నదనే అంశానికి, చెట్లు నీడనివ్వడమే కాకుండా ఫలములిచ్చి మనకు ఉత్తమమైనటువంటి వాయువునిచ్చి జీవనానికి ఎంతో తోడ్పడేటువంటి ఆ వృక్ష సంపద గురించి వనచైతన్యం అనే గేయం రాసినాను. అది శ్రీయుత వన దేవత ఆఖ్యానము, శ్రీయుత వన దేవత ఆఖ్యానము, చిత్త సంస్కారమునకు మూలము. శ్రీయుత వన దేవత ఆఖ్యానము, చిత్త సంస్కారమునకు మూలము. కరుణత గురువాది నివహము, కరుణత గురువాది వృక్ష నివహము. దయగలిగిన దేవతా స్వరూపము, దయగలిగిన దేవతా స్వరూపము. పత్ర పుష్ప ఫలముల నెడు తల్లులు, పత్ర పుష్ప ఫలముల నెడు తల్లులు. పావనము నీడనొసగు చాగులు, పావనము నీడనొసగు చాగులు. శిలలతోడ మోదిన కోపింపవు, శిలలతోడ మోదిన కోపింపవు, శిలలతోడ మోగిన కోపింపవు. కలబాధల నెల్లనెవరితో తెలుపవు. మాలిన్యము గొనుసు ఫలములు సగును, మాతృమూర్తులై జగమున వెలిగెను, మాతృమూర్తులై జగమున వెలిగెను. రామాయణమే కాకుండా అయ్యా శ్రీకృష్ణ లీలలు కూడా రాశారు. మర్చిపోయినాను, శ్రీకృష్ణ లీలలు కూడా. అది అంటే శ్రీకృష్ణ లీలలకు రామాయణ కాలానికి చాలా తేడా ఉంది. అయితే నేను సిద్దిపేటకు వచ్చిన తర్వాత, దాదాపు నా వయసు 20-30 సంవత్సరాల క్రితం రాసిన తర్వాత సిద్దిపేటకు వచ్చి టీవీ చూస్తున్నాను. ఇక్కడ ఈ మన ఎన్జిఓస్ కాలేజీలో టీవీ చూస్తుంటే ఒక 2 మాసాలు ఈ సంస్కార ఛానల్, ఆస్థా ఛానల్లో వీళ్ళ యొక్క ప్రవచనాలు విన్నా. ఆ ప్రవచనాలు విన్న తర్వాత హృదయంలో ఒక విధమైన సంకల్పం నెరవేరింది. స్వామికి దండం పెట్టుకున్నా. దశమస్కంధమే 12 స్కంధాలలో అది వదిలిపెట్టి కేవలం కృష్ణ లీల అది ఎట్లా జరిగింది అని చెప్పి ఇది రామాయణం అంతా చరిత్ర రాయడం జరిగింది. కొంచెం శ్రమైంది బాగా, కొంచెం దానికంటే భాష సౌష్టంగా వచ్చేసింది అది. భక్త పోతన బలికే భాగవతము, శ్రీకృష్ణ లీల కథాగానము, చిత్తము రంజిల్లు రమణీయము, శ్రీమహితము విమల శృతి సారము, శితమానస రమ్య రసగేయము, నిగమ కల్పక గళిత ఫలరాజం. ఇది సంస్కృత శ్లోకం. శ్రీశుక వాళ్ళ భాగవతంలోనే ఈయన నిగమ గళిత ఫలరాజం అని చెప్పి శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి నేను తెలుగు ఇది గేయంలో చేసుకుని రాశాను. నిగమ కల్పక గళిత ఫలరాజము, నిర్మల శుకమౌ నివాగమృతము.
మరి ఎవరు రాసిందయ్యా సంస్కృతంలో వ్యాసుల వారు రాసింది? భక్త పోతన్న బలికే భాగవతం. స్వామి స్వప్నంలో కనబడి పోతన భాగవతం రాయమన్నాడు. ఆయన రచనారంభం చేస్తే ఎక్కడ దాకా వచ్చింది అంటే గజేంద్ర మోక్షం దాకా సక్రమంగా జరిగింది ఆయన కవరం. గజేంద్ర మోక్షం వచ్చిన తర్వాత గజేంద్రుడి ఇక్కడి నుంచి ఆరంభం చేసిండు. స్వామి రామ స్వామి నారాయణ బాలకైగుంఠపురంబులోనే ఆగిపోయింది కలం. కలం అక్కడ పెట్టిండి వెళ్ళిపోయిండు. రామచంద్ర స్వామి వారు వచ్చేసి మొత్తం వైకుంఠాలు ఉండే అడ్రస్సు పిన్కోడ్ అని రాసిపోయాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు మొత్తం ఆ డోర్ నెంబర్ దగ్గర నుంచి రాశాడు. అలా వైకుంఠపురంబులో వైకుంఠం అనే పట్టణంలో నగరిలో ఆ మూల సౌధంబు ఒక పెద్ద బిల్డింగు భవనం ఉన్నది. దాపల మందారం అవాంతర కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు శేషశాయినుడు. కలమక్కడ వెళ్ళి స్వామి వెళ్ళిపోయిన తర్వాత పోతన వచ్చి చూసే వరకు పది ఉంది. ఆహా స్వామి ఇది నువ్వే రాయించినవరా స్వామి అని. అయితే ఒక్కటి ఇంట్లో ఒక చరిత్ర ఏమిటంటే చాలా విచిత్రమైన ఘట్టం ఉన్నది. భాగవతం చెప్తున్నారు కానీ వైకుంఠం ప్రత్యక్షంగా శరీరంతో చూసిన వాళ్ళు 3 ఉన్నారు. నేను చూసిన నా దృష్టిలో ఒకడు రామానుజుల వారు. ఆయన వైకుంఠ గద్యం రాసిండు. ఆయనే వైకుంఠం ఎట్లా ఉంటుందంటే ఆయన గద్యం చూస్తే వైకుంఠం ఎట్లా ఉంటుంది. ఇక రెండవ వాడు త్యాగరాజుల వారు. త్యాగరాజుల వారు కీర్తన రాసుకుంటూ గజేంద్ర మోక్షం దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన ఏమంటున్నాడు? ఖగరాజుని ఆనతి వినివేగా జనలేదో. ఈయన అక్కడ ఉన్నాడు గజేంద్ర మోక్ష సమయంలో. త్యాగరాజుల వారు అక్కడ ఉన్నాడు. నువ్వు ఇట్లా శైశశయను కానీ ఆనాడు గజేంద్రుడే కనుక మొరబెడితే నువ్వు వెళ్ళలేదా? గగనానికి ఇలకు బహుదూరం బనినాడు. ఇక ఈయనే పోతరామాచుడు అలవైకుంఠపురంలో మొత్తం మనకు వైకుంఠ పట్టణ చూపించినవాడు భాగవతంలో. ఇటువంటి భాగవతం రాస్తే బాగుండండి. గేయంలో బాగా అద్భుతంగా రచన పరమాత్మ రామచంద్ర స్వామి వారికి అంకితం ఇచ్చిన రాముడికి భాగవతం అంటే ప్రేమ, శివుడికి రామాయణం అంటే ప్రేమ. ఆయన ఇప్పుడు రామనామం చేస్తుంటాడు శివుడు, మరి రాముడు ఏం చేస్తే శివనామం చేస్తారు ఆయన. అంటే అద్వైత మూర్తులు అనమాట. ఆయనే శివుడు ఆయనే రాముడు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఛాందసుల వ్యవహారం చేత శివుడు వేరు రాముడు వేరు అనేటువంటి ఈ లక్షణం పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఉపాసనకు మరి పరమాత్మ ఏ దైవం ఫలితం ఇస్తుందో దైవానికి కనుక. కానీ మొత్తానికి ఒక బంగారాన్ని అనేకమైనటువంటి నగల రూపంలో ఎట్లా చేస్తామో పరమాత్మ స్వరూపం ఒకటే. నానా రూపాలు ఎందుకైనా అంటే భక్తుల కోసం, భక్తుల యొక్క ఆనందం కోసం, భక్తుల యొక్క సంతృప్తి కోసం పరమాత్మ అవతారాలు తీసుకున్నాడు. నా యథాశక్తి ఇంతవరకే రచన సాగింది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీరామ సీతా మనో మందిరా రామా శ్రీరామ సీతా మనో మందిరా తారకజల లసిత ఘన సుందర విలసిత రామాజీ గిరి మందిరా విధుమౌళి వినుత కరుణాకర కృష్ణలీలా జయ సంకీర్తన కృతిని రంజిల సేయుమో పావన విశ్వమానవ ధర్మ మణిదీపము విశ్వమానవ ధర్మ మణిదీపము కృష్ణలీలా సహిత భాగవతము కృష్ణలీలా లసిత భాగవతము శ్రీవేద వ్యాసముని రచితము శ్రీహరి నిజ భక్తికి మూలము నిగమ కల్పక గళిత ఫలరాజము నిగమ కల్పక గళిత ఫలరాజము నిర్మల శుకమౌని వాగమృతము మందార మకరందములు చిందగా ప్రవిమల రసభావములు పొంగగా భక్త పోతన బలికే భాగవతము పలికించెను రామ కుల దైవము ఇనకులపతి రామ సంకల్పము ఇనకులపతి రామ సంకల్పము కృష్ణలీలా మధుర గుణగేయము రామరంజిత కృష్ణ కథ రమ్యము వేమరు విన జన్మమే ధన్యము శ్రీకృష్ణలీలా కథ
పార్వతీ పరిణయం కూడా రాశారు. పార్వతీ పరిణయం మర్చిపోయినాను. పార్వతీ పరిణయం రాశారు. అది ఒకసారి శరభేశ్వర స్వామి గుడిలో ఆనవాయితీ. ప్రతి శరభేశ్వర స్వామి వైశాఖ మాసంలో కళ్యాణంలో మా నాన్నగారు పెట్టిపోయింది ఇక్కడ. మా నాన్నగారు ఈ 5-6 రోజులు ఇక్కడనే ఉండేది. ఆయనతో నేను ఉండేది. అయితే ప్రతి సంవత్సరం రామ ఈ పార్వతీ కళ్యాణం చెప్పి మా నాన్నగారు ప్రతి సంవత్సరం రామ ఈ పార్వతీ కళ్యాణం చెప్పాలి. అయితే ఒక భారీ నాకు నేను ఎందుకో వెళ్ళినా అయ్యగారు మంచిగా వచ్చిన పార్వతీ కళ్యాణం చెప్పారు. పార్వతీ కళ్యాణం నాకు కొత్త అప్పుడు నాన్నగారు రాసినటువంటి తందనాన శివలీలలు అనే పుస్తకం మన అంజయ్ సైడ్ దగ్గర కొనుక్కొని పోయి ఆయన రాత్రి కథగానే చేసిన తర్వాత మనసు అనిపించి చీ ఇది మా అక్కడ చెప్పి కూర్చుంటే ఒక 4-5 రోజులు కూర్చుంటే కృష్ణ రాయబారం రాసిన గేయ రూపంలో కృష్ణ రాయబారం. మొత్తానికి తూచిన దగ్గరికల్లా వ్యాసంగం కథాగం రాయటం, చూడటం, శ్లోకాలు రాసుకోవటం, అవసరపడితే చెప్పుకోవటం, ఇట్లా అనేకమైనటువంటి అంశాలలో కవులు గాయకులు బాగా ఎదురైంది నాకు. కొంతమంది నేను కథ చెప్తున్నా, ఏమండి సుందరకాండ చెప్తున్నారు, సీతమ్మ ఉరి పెట్టుకున్న రాస్తున్నారు, ఆత్మహత్య మహాపాపం కదా, ఇది రామాయణంలో ఎందుకు వచ్చింది, ఇది వాడు ప్రశ్న. అంటే దాని సమాధానం చెప్పడం నాకు అడిగే ప్రశ్న సులభం, కానీ చెప్పే సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటే సమాధానం పెట్టారా ఇట్లా అనేక మంది, కొంతమంది కథలో ప్రశ్నించేవాళ్ళు, కథ తర్వాత ప్రశ్నించేవాళ్ళు. అనేకమైన సంశయాలు రామాయణంలో ఉన్నటువంటి వాలి రామ సంవాదం, వాలి చెట్టు చాటుని కొట్టిన రాముడి ఇది ధర్మమా అని వాడు ప్రశ్న. అంటే రామాయణం నీకు అర్థం కాక నువ్వు మాట్లాడుతున్నవే తప్ప అర్థమే కనుకైతే నువ్వు ప్రశ్న వేయవు అనే దానికి ఇట్లా నా దోచిన దగ్గరికి. అయినా ఈ రామాయణాన్ని, గేయ రామాయణాన్ని చదివిన వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ పరివర్తన కలిగింది, దైవచింతన కలిగింది. మనము పార్వతీ పరిణయం గురించి చెప్పమను నేను. పార్వతీ పరిణయం మళ్ళీ రామాయణంలోకి వెళ్ళారు. పార్వతీ పరిణయం అంటే అది చాలా ప్రహతంలో లేదు. సరే మళ్ళీ ఎప్పుడన్నా దైవం అనుగ్రహించ చెప్పొచ్చు, కానీ రాయడానికి దారి తీసిన రాయడానికి ఇదే శరభేశ్వర స్వామి ఉత్సవ కార్యక్రమంలో మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు మళ్ళీ రమ్మమంటారు అన్న దానికి ఈ పార్వతీ కళ్యాణం రాసి కొండపాగలో రుద్రేశ్వర స్వామి ఉత్సవ సమయంలో, శివరాత్రి సమయంలో చెప్పారు. దాదాపు 2 గంటలు 3 గంటలు మావాడంతా విన్నారు, హాయిగా ఉన్నారు. జంజాల పాపశాస్త్రి పద్యాలు, నేను రాసిన గేయం బాగా భగవద్గీతతో కార్యక్రమాలు జరిగినాయి. రాసింది ఏది వృధా పోకుండా జనంలోకి ఒక్కసారి 2 సార్లు పోయింది. ఇట్లా మీరు 40 సంవత్సరాల క్రితం గేయరామాయణం రాశారు. అంతకుముందు ఎప్పుడైనా హరికథ చెప్పారా? నిలబడి హరికథలు 10 సంవత్సరాలు చెప్పిన. నాన్నగారి నుండి వెళ్ళిన తర్వాత, నాన్నగారు ఉండంగా కూడా, నాన్నగారు పక్కకే ఉండంగా కూడా, నాన్నగారు పేరు వేస్తే కూడా నేను ఆయన పక్కకు ఉండగా నేను చెప్పేది కథలు. పేపర్లో ప్రింట్ విఠోబడి శాస్త్రి గారి కథ అని రాస్తే నాన్న వచ్చేసి నువ్వు చెప్పురాలేదు. ఇట్లా నన్ను అభ్యాసం చేసిన ముందరికి నెట్టిన వాడే మా నాన్నగారు. లేకుండా నాకు అనేక సభ పిరికి ఉండే నాకు. ఇక మా తమ్ముడైతే వాడు ఒక 50కి 60-70 లవంగాల్లో వేయడం మనం నడిపేవాడు, వాడు భయం. ఇట్లాగా సభా భయం పోయి జనంలోకి చొచ్చుకోపోవడానికి మా నాన్నగారే కారణం. మా మధ్య నాన్న, మా పెద్ద తండ్రి చంద్రమూడి శాస్త్రి గారు, అప్పుడు ఏం చెప్పేవారు, మా రఘురామ శాస్త్రి గారు. రేమనగూడు ఈ కథకి అయితే రామాయణానికి ఎన్నో సహకారం చేసాడు రఘురామ శాస్త్రి గారు. మా చిన్నమ్మ భర్త బాగా సహకారం చేసిన భాష విషయంలో. అయితే భగవద్గీత మంచిగా మొత్తానికి జనంలోకి వెళ్ళింది. నిలబడి హరికథ చెప్పేటప్పుడు చిరుతలు ఉన్నాయి, ఇప్పుడు చిరుతలు ఉన్నాయి, గజ్జలు ఉన్నాయి, ఇప్పుడు వావి ఉన్నాయి, కానీ ఇప్పుడు మోసే పరిస్థితి లేదు. చిరుతలు ఉన్నాయి. మొట్టమొదటి బెడకరే మీరు హార్మోనియంలోకి మార్చుకున్నాం. అయితే శ్రీనగజాతనయం సహృదయం, ఇది హరికథలో మొట్టమొదటి ఈ హరికథ సంప్రదాయం. అంటే ఇప్పటికి కూడా అవి చదివి కథ చెప్తాను, ఎందుకంటే అది సంప్రదాయం కదా అని. మొత్తానికి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఆంధ్రలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళని గుర్తించలే. నందిగామలో కథ చెప్పిన తర్వాత, ఏమండి మీరు ఎక్కడ ఉంటారంటే మా తెలంగాణ అన్న. ఏమండి తెలంగాణ? నా వెంట సుబ్బారావు గారు అని ఉండరు. 6 సంవత్సరాలు కూడా ఆయన ఆంధ్రుడు. ఆయనతో భాష అలవాటైంది. అక్కడ వెళ్ళి అదే భాష అక్కడ ఉంది. ఏమండి కులాసా ఉన్నారా, అంత బాగున్నారా, ఏమండి అని. ఇది ఊత పదం వాళ్ళకు. అంటే నిలబడి హరికథ చెప్పేటప్పుడు కొంత నృత్యం కూడా దాంట్లో మేళవింపు. నృత్యం వరకు రాలేదు, ఎందుకంటే కొంత మేళవింపు ఉంటుంది. ఒక బారి కట్టుకున్నాను కానీ సాహసం చేయలేదు అది. ఎందుకంటే దానివల్ల నేను చక్కెర భజనలు చెప్పిన. మా నాన్నగారు చేసేటువంటి సీతారామ భజన, కృష్ణ భజన, రామ భజన ఇవి ఉన్నాయి కదా, నేను వాళ్ళకి చూపించుకుంటూ చెప్పాను. కానీ కథలో ఇట్లా చేసుకుంటూ రాలేదు. అది పరిచయం తక్కువ, ఎందుకంటే దాని బాణి వేరు. కొంత దానికి భరతం పరిచయం ఉండాలి. ఏదో బట్టిగా ఎగిరితే కూడా బాగుండదు. అది ఎగిరితే కూడా ఎట్లా ఉంటుందంటే, ఎదుటి వాడికి ఏదో ఇక్కడ లక్ష్మీపతిరావు గారి శిష్యురాలు ఆమె భరతనాట్యం నేర్చుకున్నది, గురువు గారి దగ్గర కథ నేర్చుకున్నది. ఆమె చిరుతల కింద పెట్టి భరతనాట్యం చేసింది. ఇప్పుడు కూడా వాళ్ళు విన్నా
ఏకలింగేశ్వర అని మొదలుపెట్టింది కీర్తన. ఆమె ఏకలింగేశ్వర అని నాట్యం మొదలుపెట్టింది. నేను దూరం తెరిచాను. ఈ భరతం చేయడానికి కొంత శాస్త్రం పెద్దలతో సహవాసం ఉంటేనే చేయాలి, కానీ లేకుంటే మామూలు కుదిరే పని కాదు. అభినయము, నృత్యము, వాయిద్యం, గీతం అని హరికథకు 4 టైర్లు. హరికథ అనే వెహికల్కు. మీరు ఇప్పటికీ కొన్ని వేల హరికథలు చెప్పుంటారు. చెప్పింది హరికథలు ఎక్కడ చెప్పిన హరికథ మీకు బాగా హరికథ చెప్పింది. రాణింపు తెచ్చింది. నాచావరణలో బాగా చెప్పారు. నరసింహాచారి గారని, మా శాస్త్రి గారని అనేక చోట్ల రామలింగ, ఈ అమరలింగ కథ అని మా నాన్నగారు రాసిండు. అది బాగా ప్రచారంలోకి వచ్చేసింది. అప్పుడు అక్కడ చాలా తిప్పడం జరిగింది. నాచారంలో చెప్పింది ఏంటి? రామాయణ, గేయ రామాయణ. రామాయణం ఇక ఎప్పుడైతే హరికథలు చేతగాని పరిస్థితి వచ్చేప్పుడు కూర్చుని ఇక గేయ రామాయణమే పట్టడం ఇదే ప్రాధాన్యం అయిపోయింది. ఇక మిగతా ఏది వెనుకబట్టినాయి, ఇది ముందు పట్టింది. ఇప్పుడు కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కూడా మీరు పోయినాం. అయితే ఏంటంటే కర్ణాటక భాష కొంత ఒక విచిత్రమైన ఘట్టం జరిగింది నాకు. అక్కడంతా మన ఆంధ్రుడు వాడు అక్కడ మదనానంద స్వామి వారు ఆయన ఉండని పోతే జహీరాబాద్ కథ చెప్పిపోయినా, అరే రాత్రికి వచ్చిన కథ చెప్పరాడు, ఏంటంటే హిందీలో చెప్పా నాని చేద్దాం బోలోరే అంటాను. ఇక నేను లేచి అయిందమ్మా, सज्जनों को प्रणाम करता हूँ, हमारा भाषा तेलुगु है, हिंदी में भाषा आदत नहीं है, कुछ ना कुछ भाषा दोषों के लिए क्षमा मांगता हूँ, असल बैठ के आप सुनिए, नमस्कार मोदी बेटा శ్రీరామ లీల కథాగారం తెలుగులో చదువుడు, హిందీలో చెప్పు. ఇది ఒక రకంగా ట్రాన్స్లేటర్ అంటే ఇంకోటి కష్టమవుతుంది. చాలామంది అన్నారు మహారాజ్ హిందీ బాబులు. ఇక్కడ నేను ఒక గరుడ పురాణం వ్యవహారం వచ్చేస్తే సోహన్ లాల్ ఏంటో ఆమె వినిపించింది, महाराज आप गरुड़ पुराण प्रवचन करते हैं अम्मा हिंदी में नहीं करता हूँ, తెలుగు में बोला, తెలుగు में समझा తెలుగు में बोला. అది తెలుగు అని అనతోటి ఏం చేసిన మధ్య హిందీ మాట్లాడుకుంటే కీర్తన చదువుకుంటే మొత్తం ఆ భాష పురాణ భాష అది ప్రత్యేకమది. అది మనం మాట్లాడుతుంటే ఈ తురుకువాడు తెలుగు మాట్లాడుతుంటాడు, తెలుగు చక్కగా రాదు. అందుకోసమై నేను దాని జోలికి ఉంచుకోవాలి. మామూలుగా అక్కడక్కడ మాట్లాడతాను, అక్కడక్కడ కొన్ని మాట్లాడతాను, కానీ భాష మొత్తం చెప్పమంటే కష్టమవుతుంది, చాలా కష్టం. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోవటం అలవాట్లేదు కదా మన దగ్గర. ఆ కారణం చేత ఈ బెంగళూరులో కథ చెప్తున్న సమయంలో ఈ తెలుగుకు ఈ కన్నడ అని కొన్ని పదాలు దగ్గర ఉంటాయి. అయితే నేను కథాగానం చేస్తుంటే అక్కడ ఎదుగున్న బ్రాహ్మణులు వచ్చి ఆడవాళ్ళు వచ్చి మీరు విడిపెట్టారు. నేను హిందీలో ఉన్నా, మహారాజ్ హిందీ వస్తుంది వాళ్ళకు, మరి రామాయణం కహతా అయితే సమస్య భాషతో రామాయణంతో పరిచయం అయినా సార్, రామాయణం పరిచయం ఉన్నది కదా, మీరు చదువుతుంటే వింటున్నాం సార్ ఉండదు. అంటే ఇక్కడ మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ, తెలుగు వాళ్ళకే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర భాష మనకు అలవాట్లేదు, ఒక హిందీ. మీరు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రేరణతో, వారి దయా కృపతో రాశామంటున్నారు. మొట్టమొదటి కూడా మీకు అక్కడే హరికథ కవిరాజు బిరుదు వచ్చింది. అక్కడే వచ్చింది. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఫీల్ అంటే నేను దాదాపు ఒక 15 సంవత్సరాలు కావచ్చు, సమయం యాది లేదు, కానీ అక్కడ సంస్కృత పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తాడు శ్రీహరి శర్మ గారు, అష్టావధాని. ఆయన ఈ రామాయణం విని నాకు హరికథా కవిరాజు అనేది నాకు అర్థమే కాదు. ఇదేంటి హరికథ ఏది, కవిరాజు ఏంది అంటే నువ్వు కవనం చేసి రాసినావు కనుక నీ పేరు హరికథా కవిరాజు అన్నాడు అని ఆయన బిరుదు ఇచ్చింది. ఇగో ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఈ బిరుదులన్నీ కన్న కొడుకు 3 సంవత్సరాల వయసు పాల బుగ్గలు ముద్దించుకుంటూ నా రాజు నా రత్నం అని ఎట్లా ఆనందపడతారో, ఇవి చెప్పిన కథాగానం యొక్క ఆనందంతో ఇచ్చే బిరుదులే తప్ప అవి కేవలం అంత అర్హత మనకు లేదు. భగవంతుడు అయితే మా శ్రీనివాస శర్మ కూడా ఈ కంకణ వ్యవహారం అంతా వాడి సన్మాన కార్యక్రమం చేసి ఇక్కడ సిద్దిపేట ఒక 7 రోజులు ఉత్సవాల కార్యక్రమం చేసి వాడు డాక్టర్ల చేత సమానం. ఎల్ల వెంకటేశ్వరరావు గారి రాజుల కాలంలో గండపెండెవరం దొరికేవాడు, స్వర్ణ కంకణం వాడు తక్కువ నాకు మళ్ళా నా కొడుకులాగా వాడు ప్రేమపడి చేసి నా వెంట ఉండి కష్ట సుఖాలు వరుచుకొని ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాడు. ఎల్ల వెంకటేశ్వరరావుతో అప్పుడే పరిచయమా లేకపోతే పరిచయం లేదు. అతనితో పాటు కంకణం వేయించాడు. సన్మాన కార్యక్రమం అంతా కలిసి సన్మానం ఆయన మాత్రం కంకణం చేతికి తొలగించాడు. అది అంటే ఎల్ల వెంకటేశ్వరరావు గారి ద్వారా సన్మానం జరిగింది. శ్రీరామలీల గేయ రామాయణం అని దాదాపు 20 సంవత్సరాల క్రితం రాయడం జరిగింది. ఇది పూర్వంలో నాన్నగారు రాసిన తందనాల రామాయణం చెబుతూ ఈ రామలీల రాయాలే సంకల్పం కలిగింది. నాన్నగారు చెవున వేస్తే రాయమన్నాడు కానీ ఆ స్తోమత కావాలి కదా, దానికి ఉండేటువంటి బాణి దొరకాలి, దానికి ఉండేటువంటి సాహిత్యం కావాలి.
ఇవన్నీ బాగా భారం కలిగి స్వామికి దండం పెట్టుకొని వేములవాడకు వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకొని రాజేశ్వర స్వామి దయతో స్వామి నీవు ఈ రామాయణ రచన విఘ్నం లేకుండా నాకు అందిస్తే తప్పకుండా ఈ కృతి నీకు అర్పిస్తానని దండం పెట్టుకున్నాను. అక్కడనే వచ్చేసింది రాజధర రామ కథ తెలుపుమా, రాజధర రామ కథ తెలుపుమా, రామచంద్రుని లీల వివరించుమా, నా జన్మమే సార్థకము సేయుమా, నాగహార శాంత సమగోర్చుమా, రాజధర రామ కథ తెలుపుమా. ఈ రచనతో ఆరంభం చేసుకొని 3 సంవత్సరాల 6 మాసాలు ఇది రచన సాగింది. రాజేశ్వర స్వామి దయతో దీన్ని పూర్తి చేసి తర్వాత ప్రింట్ అయిన తర్వాత శ్రీహరి శర్మ గారని వేములవాడలో ఉంటాడు. తను ఏమండి రామాయణం రాసిన అంటే వినిపించమన్నాడు తను. నేను కొద్దిగా వినిపించిన తర్వాత ఇది మీరు వేములవాడకు రండి, మీకు సన్మాన కార్యక్రమం చేయిస్తానని చెప్పని వేములవాడకు రోజున వెళ్ళి రాత్రికి అక్కడ కథాగానం చేసిన. కథాగానంతో సంతోషపడే వాళ్ళు ఈ శ్రీహరి శర్మ గారు దేవస్థానం వాళ్ళు హరికథా కవిరాజు అనే బిరుదు ఇచ్చిన వాళ్ళు. అక్కడి నుంచి రామకథ అనేకమైన పల్లెల్లో పట్టణాలలో ప్రచారం అవుతుంది. అదే మీకు 4 మాటలు వినిపించే ప్రయత్నం చేస్తాను. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామలీలా కథాగానము శ్రీరామలీలా కథాగానము చిత్తశాంతిని గూర్చు శృతిపేయం. రామకథ వినడంలో ఏం జరుగుతుందంటే చిత్తశాంతిని గూర్చు శృతిపేయం, మానసిక స్థితి ఆనందంలోకి చెల్లుతుంది. రామచంద్ర స్వామి వారి దివ్య నామంతో చరిత్రతో మాననీయము వినుడు సజ్జనులార అనవరతము, వినుడు సజ్జనులార అనవరతము, వీనుల విందైన శుభచరితము, మాననీయము చూడ నర జన్మము, మాననీయము చూడ నర జన్మము, మధురమైనది పుణ్యముల పుణ్యము, సుజ్ఞానము లేక ఇది వ్యర్థము, సుఖముల నాశింపగా నరకము, సద్గతి సాధింపవా మానవా, స్వార్థ మోసపు కృత్యముల మానవా, మట్టి గలసడి దేహమోహమున మదమత్తుడవైతివి జగమున, నీ కొరకే రాముడు దయించరా, నిజమైన పురుషార్థము తెల్పెరా, ఆలింపు మా రామచరితమును, ఆలింపు మా రామచరితమును, ఆంతర్య సందేహములు వీడును, రాజధర రామకథ తెలుపుమా, రామచంద్రుని లీల వివరించుమా, నా జన్మమే సార్థకము సేయుమా, నాగహార సంతసము మీరు అనేక పురస్కారాలు పొందారు. అయ్యా 2012 సంవత్సరంలో ఉగాది పురస్కారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఉగాది నాడు ఉగాది నాడు అందుకోవడం మీకు ఎలా అనుభూతి కలిగింది? ఒకటి నాకేమిటంటే ఈ సన్మాన కార్యక్రమంతో నాలో కలిగినటువంటి ఆనందం అంటే ఇన్ని రోజులకు ఒక ముఖ్యమంత్రి చేత, అంటే ఒక ముఖ్యమంత్రి అంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిస్తే ఒకడు, అంతే కదా.
అవును. అయితే ఇంతమంది కలిగినటువంటి ఆయన ద్వారా సన్మానం కలిగిందంటే ఆహా రామచంద్ర స్వామి వారి దయ అని ఫీల్ అయిన అంతే తప్ప ఉమ్. భగవద్దయతోటి వస్తుంది తప్ప. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే బాగా పరిచయం కూడా లేదు, కానీ నా విషయం అంతా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన నిమిత్త మాత్రం ఉండి అనేక మంది ఉన్నారు ఆ రోజు, అనేక మంది సన్మాన కార్యక్రమం. కరీంనగర్ నుంచి మన వేణుగోపాల శర్మ గారు ఆయన కూడా వస్తే ఆయన కూడా సన్మానం చేసిండ్రు ఒక ఉగాది రోజున. సరే హరికథా కవిరాజ్ అని, గేయ వాల్మీకి అని హుజరాబాద్లో వర్తక సంఘం వాళ్ళంతా ఏర్పాటు చేసి వాళ్ళు గేయ వాల్మీకిని ఇచ్చిండ్రు. గేయ వాల్మీకిని ఇచ్చేస్తే నాకు ఈ గేయ వాల్మీకి ఏంది ఒక బాగా ప్రశ్నించాడు వాడు, గేయ వాల్మీకి అంటే ఆ వాల్మీకి నీకేమి ఏం పోలికలు ఉన్నాయి అంటే, నేనన్నా ఆయన పుట్టలో పుట్టిండే నేను పొట్టలో పుట్టినా, మాకు ఈ సమయం ఈ సమయం ఆయన రామాయణ రాసిన ఆయన చూసుకొని నేను రాసిన, నీకేమైనా సంశయం ఉంటే వాల్మీకి అడుగు. ఆయన కూడా పొట్టలే పుట్టాడు. ఆయన పుట్టలో పుట్టిండే పొట్టలో పుట్టినా పుట్ట అనేది కథాక్రమం కానీ అంటే గేయ రామాయణ గేయ వాల్మీకి అనేకమైన సన్మానాలు జరిగినాయి. భగవంతుడు జనంలో ఒక విధమైన నా తృప్తి ఏమిటంటే, రామాయణం చదువుతున్నప్పటి నుంచి మా శ్రీనివాస్ చెప్పినట్టు జనం ఆనందంగా వింటుంటారు. ఆ ఆనందమే అది ప్రధాన అంశం. అయితే నేనేం చేసిన ఈ గేయంతో పాటు ప్రబోధం కూడా దానికి తగినట్టుగా వాళ్ళ యొక్క మనసు దైవచింతం కలగడానికి, దైవ ఉన్ముఖం కలగడానికి అని 4 మాటలు వేదాంతం కానీ భక్తి కానీ 4 మాటలు చెప్పి భజన చేయిస్తా. వాళ్ళతో భజన చేస్తారు. భజన చేసేదాకా వదలవు. ఎందుకోసం అంటే ఒకటే చెప్తా, నీవు భజన చెయ్యను అని అంటావు, నీ చేతులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ చెవులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు నువ్వు తల్లి పొట్టలో ఎన్ని మాసాలు ఉన్నావు, ఎట్లా బతికినావు నువ్వు, నేను గాలి విడుచుకుంటున్నావు, నీ తాత ఇవాళ గాలి ఫ్యాన్లతో ఆ గాలి పరమాత్మ ఇచ్చింది, భూమి పరమాత్మది, అంత మొత్తం వాడిదే వాడుకుంటున్నావు. ఒకవేళ వాడిని ఏం చేయాలంటే వాడి వసలు వాడు తీసుకుంటాడు అని ఇట్లా వాళ్ళకి వెళ్ళే చెప్తూ భజన చేయించి వదిలి పెడతా. వాడు తీసుకునేది ఒక ఆయువే, మిగిలిన ఏమి తీసుకోడు, మళ్ళీ భూమి మనం ఏమంటావు నీ దగ్గర అని ఎక్కడి నుంచి ఆధ్యాత్మిక చింతన కలగాలి అనేటువంటి అది పరమార్థ అది ప్రధానంతో ఈ రామాయణాన్ని మెల్లగా ప్రధానంగా ఏ అంశాలు తీసుకుంటారు మానవ పరివర్తన కోసం? పరివర్తన నేను మొట్టమొదలు నువ్వు మనుష్య బనవు, నువ్వు మానవుడు అయినప్పుడు మానవుడు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాడు మానవుడు కాదు. పశువు తింటున్నది నువ్వు తింటున్నావు, పశువు నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతున్నావు. ఒక్కొక్క సంవత్సరంతో నీకు పశువుకి ఏం తేడా జరిగింది ఇది ఆలోచించుకో మొదలు. నువ్వు భక్తి దేవుడు అనేది మొదలుపెట్టి నీలో పరివర్తన కలగాలి, నీలో ఆధ్యాత్మిక మార్పు రావాలి, నీలో మానవత్వం నుండి దైవత్వం అనేటువంటి అది వెలుగు కలిగినప్పుడే నీవు పరిశుద్ధుడవై నీ మనసు పవిత్రమవుతుంది అని ఇక్కడి నుంచి ఆరంభం చేస్తాను. కేవలం పరివర్తన మీదనే దెబ్బ. పరివర్తన నువ్వు ఎట్టవు నువ్వు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని అననుకూల పరిస్థితులు చూస్తుంటే మానవులకు బోధ లేకనేట్లయితున్నది. వాక్కుకున్న పదను వాడి కత్తికి లేదు. ఇంట్లో పరశురాముల వారు శ్రీరామచంద్ర స్వామి వారి సంవాదం ఉన్నది, ఒక అద్భుతమైన ఘట్టమది. దశావతారాలలో రాముడు ఇటు పరశురాముడు ఇద్దరు, ఆయన శస్త్రం పట్టుకున్నాడు, శివధనుసు ఎవడు విరిచిండ్రా వాడిని సమీప వారిస్తా అని గడ్డగొడ్డలు పట్టుకొని రావడం జరిగింది. అయితే రామచంద్ర స్వామి వారు అన్నారు, అయ్యా ఇక్కడ మీలాంటి మిమ్మల్ని ఎదిరించేటువంటి ఎవడు లేడు, మీరు శస్త్రం పట్టుకున్నారు, శాస్త్రం పట్టుకుంటే మంచిగుండిపోవు, శస్త్రంతో ఏం సాధిస్తావు, శస్త్రంతో శస్త్రం వల్ల అయితే ఎదుటివాడి చంపుడన్నా నువ్వు చూడన్నా, శస్త్రం పక్కకు పెట్టి శాస్త్ర దృష్టికి పోతే అప్పుడు నీకు పరివర్తన అవుతుంది. శాస్త్రం ఏం చెప్తున్నది, నీకు ఏది ఆనందమో అది ఇతరులకు చేయి, ఏది నీకు ఇష్టం కాదున్నదో అది చేయకు. ఇదే శాస్త్రం, ఇదే ధర్మం, ఇదే పుణ్యం. మీరు అనేక సన్మానాలు పొందారు, ఎక్కడ మీకు బాగా సంతృప్తినిచ్చింది? నాకు అన్ని సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే సన్మానం అనేది అది ఏ కొద్దిదైనా మహత్తరమైంది. మా గురువుగారి పాండురంగ ఆశ్రమంలో ఇప్పుడే ఉంది, ఆ గురువుగారి ఆ పురస్కారమే చాలా గొప్పది అనిపించింది. ఎందుకంటే గురువు అనుగ్రహం రావటం, ఆ గురువు కంటే ప్రపంచంలో ఎవడు లేడు, అది కొంచెం బాగా హృదయానికి అత్తింది. మిగతా అన్ని సంతోషపడ్డాను, భగవద్దయ అనుకున్నా, హృదయాన్ని కదిలించింది మాత్రం అదే గురువు. అక్కడ సన్మానం జరిగింది, చాలా విశేషమైనది. కథాగానం చేయడంతో పాటుగా మీ పిల్లలకు కూడా నేర్పించారు. వాళ్ళు నేర్చుకున్నారా, మీ పిల్లలకు మీరు నేర్పించారు? నేనా వాళ్ళకు కొంచెం ఇక్కడ నా వాచ ఎట్లా మా నాన్నగారు చేసి నన్ను తయారు చేసిన మా నాన్నగారు. నేను అసలు విముఖ ఈ బాణికే రాకపోతే నేను వంశపారంపర్యంగా కూర్చుండి కొన్ని విషయాలు వినకుండా వినేటట్టుగా చేశారు. అయితే పిల్లలు కూడా వాళ్ళ వృత్తులు వేరు, ఉపాధ్యాయ వృత్తులు. పెద్దవాడు సత్యనారాయణ శర్మ, రెండోవాడు కోదండరామ శర్మ, నా చిన్న బిడ్డ భూజాత అని, మధ్యది వైదేహి, వాళ్ళు కూడా చదివేది. నా భార్య బాలామణి,
వాడు అడిగి ఏమయ్యా ఈ బాలామణి ఎవరు ఉంటే నా పెళ్ళావు అని చెప్పిన నా భార్య ఎందుకు శంకర్ ఆయన పెళ్ళావు ఆయన చెప్పుకుని నా భార్యకి నేను చెప్పుకున్నా ఆయన చెప్తూ వీళ్ళ కొంత నా వెంట దింపుకొని నా వెంట వచ్చిన వీళ్ళు నా వెంట వస్తుంటే వాళ్ళకు వచ్చే మనసు పడింది. అయితే వృత్తి వేరు ప్రవృత్తులు వేరు. ఇప్పుడు సాధన ఎక్కడెక్కడ చెప్తున్నారు చేస్తున్నారు. అయితే ఏమిటంటే జనం ఈ ఈ బాణీల కొంత రావటం లేదు. నేను చెప్తుంటేనే వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు చెప్తుంటేనే నీకే కథలు లేవు, మేము ఎక్కడ చెప్పాలి అన్నారు. నేను అన్నా ఎవడు వినకపోతే మీరే చెప్పండి, వినకుండా వినిపోయి అని మెల్లమెల్ల మా పెద్దవాడు సాధన చేస్తున్నాడు, మా చిన్నవాడు కూడా సాధన చేస్తున్నాడు, మా శ్రీనివాస వీళ్ళను ప్రోద్బలం చేయడానికి వాడు ముందు నేను. అందరికీ నమస్కారం. నా పేరు దేశపతి శ్రీనివాస్ శర్మ, తబలా కళాకారుణ్ణి, సిద్దిపేటలో నివసిస్తాను. అయితే ఈ గేయరామాయణం, రామలీల గేయరామాయణం అనే ఈ ప్రక్రియకు గత 30 ఏళ్ళుగా నేను వారి వెంట సహవాద్యకారుడిగా వాద్య సహకారం కోసం చాలా పల్లెలు, పట్టణాలు, బెంగళూరు లాంటి నగరాలు, విజయవాడ చాలా చోట్ల వారి వెంట తిరగడం జరిగింది. ఈ రామాయణానికి అక్కడ ప్రజలందరూ కూడా వినేవాడు, శ్రోతలు మొదట్లో 20-30 మంది ఉన్నా కూడా క్రమంగా మైకులలో విని ఒక 100-150 మంది వచ్చి కూర్చొని ఒక నాగసర్పాల్లాగా ఊగుతూ ఉంటారు ఈ గేయం నడుస్తున్నంతసేపు. అయితే గేయంలో వారు మంచి సాహిత్య విలువలు, కుటుంబ విలువలు, రామాయణంలోని పాత్రల మధ్యలో ఉండే సంఘర్షణ అవన్నీ మధురంగా వర్ణన చేస్తూనే కథాగానం చేసినప్పుడు ఒక 3 గంటల పాటు ప్రజలకు పరివర్తన తీసుకురావడం కోసమని సామాజిక విషయాలు కూడా అందులో చొప్పించి చాలా అద్భుతంగా గానం చేస్తారు. 3 గంటలకు తక్కువగా ఎక్కడా కూడా హరికథ చెప్పారు. అంటే ఈ సంప్రదాయం అంతా మహారాష్ట్ర నుంచి వచ్చిన సంప్రదాయం. కూర్చొని చెప్పడం అనేది, కూర్చోవడం, చేతిలో హార్మోనియం పెట్టుకోవడం, తనే వాయిస్తూ పాడడం, పాడుతూ మధ్య మధ్యలో చాలా అంశాలు, సంస్కృత శ్లోకాలు, నీతి పద్యాలు, తర్వాత ఆధ్యాత్మ రామాయణం, తర్వాత ఆదిభట్ల నారాయణదాస్ గారి అంశాలు, వారు పరిశోధన చేయని అంశం అంటూ లేదు. నిరంతర పరిశోధకుడు. ఆ పరిశోధన చేస్తూ దాన్ని కథలో జొప్పించి చాలామందిని అలరించి ఎన్నో చోట్ల నుంచి అవకాశాలు వచ్చినాయి. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆ సమయాన్ని వృధా చేయకుండా నిరంతరం ఇంట్లో ఉన్నప్పుడేమో రామనామ ధ్యానం, కథలో కూర్చున్నప్పుడేమో ఏకాగ్రతతో ఆ రామనామ గానం, ఈ రెండు కూడా వారు చాలా బాగా నిర్వహించారు. అది నేను దగ్గర నుంచి చూసినవాడు కాబట్టి నాకు బాగా తెలుసు ఆ విషయం. తర్వాత వీరి ప్రభావం కూడా నా మీద చాలా పడింది. వారు చెప్పే విధానము అవన్నిటితోని నేను కూడా గరుడ పురాణము, తర్వాత ఇతరత్ర భాగవతం, శివపురాణం ఇలాంటివి చెప్పేటువంటి ధోరణి నాకు అలవడ్డది. అంటే మా నాన్నగారి ప్రభావం కొంత ఉంది. ఆ తర్వాత వీరితో ప్రత్యక్షంగా ఉన్న అనుబంధం వల్ల నా మీద చాలా ప్రభావం పడింది. ఇంతే కాకుండా అక్కడ మనం గేయ భాగాలలో ఎక్కడెక్కడ మనం చదివినా కూడా, ఏ అంశాన్ని స్పృశించినా కూడా అక్కడ చాలా లోతైన, అంటే పదాలేమో తేలిగ్గా ఉంటాయి, భావం లోతుగా ఉంటుంది. ఈ రామాయణం విన్న వాళ్ళందరికీ తెలుసు, దాదాపుగా ప్రతి పల్లెటూరులో, దేవాలయంలో ఇది మోగుతూనే ఉంటుంది. ఆ మోగుతున్నప్పుడు విని చాలామందికి నోటికి వచ్చేసి వాళ్ళు ప్రేక్షకులుగా మా ఎదురుగా కూర్చున్నప్పుడు కూడా వారితో పాటు సమానంగా వాళ్ళు పెదవులుగా చేస్తుంటారు. ఇట్లా నేను ఎన్నో చోట్ల చూసి అనుభూతి చెంది చాలా ఆనందించి కథ పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ మేము సమీక్షించుకుంటాం వచ్చేటప్పుడు, ఇవాళ ఎట్లా జరిగింది, ఎక్కడ వచ్చింది, ఎట్లా వచ్చింది. కనుక 85 ఏళ్ల వయసులో వారి నుంచి నేర్చుకోవాల్సింది, ప్రతి కళాకారుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వీయ క్రమశిక్షణ, మితాహారము, తర్వాత సంధ్యావందనాది నిరంతర బ్రాహ్మణులు చేసుకునేటువంటి ఉపాసనాదులు, తర్వాత గేయం చెప్పేటప్పుడు, హరికథ చెప్పేటప్పుడు ఆ విధానానికి కావాల్సినటువంటి సరంజామాను ఎట్లా సమకూర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేటి తరం వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి అరుదైన కళాకారులు మనకు దొరకడం కష్టం. ధన్యవాదాలు. గేయరామాయణ రచయిత, గానం మా పితృదేవులైన శ్రీ బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి వారు సుమారు 40 సంవత్సరాల క్రితం
ఈ రామాయణ రచన విధానంలో మేము కూడా అందులో పాత్ర వహించడం జరిగింది. తాను రచన చేసినప్పుడు మాకు ఈ పదాలు అనరావాలి అంటేనే జనంలోకి వెళుతుంది అనేటువంటి, మాకు ఈ పదాలు అనగలిగితేనే మేము ఆ జనంలోకి ఈ రామాయణం చొచ్చుకుపోతుందని చెప్పి నాకు కొన్ని పదాలు అనరాలే నాన్నగారు రాసినప్పుడు. సుమారు ఒక 3 సంవత్సరాలు మా నాన్నగారితోటే ఉండడం జరిగింది. ఆ తదుపరి పుస్తకాలు ప్రింట్ విషయంలో కొంచెం చాలా, అంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు కాబట్టి కొంచెం మాకు ఆర్థిక ఇబ్బందుల వలన అప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు. ఎక్కడో ఫైనాన్స్ చేసి పుస్తకాలు మొత్తం సమతా ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ హైదరాబాద్ కాచిగూడలో ఆగిపోతే ఫైనాన్స్ చేసి ఆ పుస్తకాలను తీసుకొచ్చి, అప్పుడు మా చెల్లాయి పెళ్ళి కూడా కాలే, మా నాన్నగారి యొక్క సంపాదనతోటి మేము ఇంత దూరం వచ్చాం. రామాయణ కథాగణంతో 5గురం మేము మొత్తం టోటల్గా. 5గురిని వారు చాలా శ్రమ కోర్చి అనేక గ్రామాలు తిరిగి మమ్మల్ని ఇంత దూరం దాకా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాన్నగారు. తన ఏ రాత్రి సుమారుగా ఒక 1 గంట 2 అవుతుండే వచ్చేసరికి మేము నాన్నగారి కొరకు ఎదురు చూడడం జరుగుతుండే. ఆ తదుపరి పుస్తకాలు తెచ్చిన తర్వాత ఈ సీడీలు చేయడము, క్యాసెట్లు చేయడం అనేటువంటిది బహుళ ప్రచారం కొరకు తమ్ముడు, నేను, దేశపతి శ్రీనివాస్ శర్మ గారు మేమందరం కూడా ఈ గయరామాయణ విషయంలో శ్రద్ధ తీసుకొని స్టూడియోలో వెంబడి తిరిగి, తర్వాత ఇక్కడ దాని ప్రచారం కొరకు ప్రతి షాప్కి వెళ్ళి ఈ దేవాలయాలకు ఉచితంగా ఇచ్చుకుంటూ ఈ యొక్క కథా ప్రచారాన్ని చేయించడం. నేను కోదండరామ శర్మ, మా తమ్ముడు, నా పేరు సత్యనారాయణ శర్మ. మా నాన్నగారికి నమస్కారం చేసుకుంటూ వారు రచించిన రామాయణాన్ని ఒక చిన్న, నాన్నగారు రచించిన గేయ రామాయణం ఒకటేనా, మిగిలినవి కూడా మీరు ధ్యానం చేస్తుంటారు? మా తాతగారు రచించినటువంటి ఒక తదన రామాయణం మొదటగా నేర్చుకున్నాం మా తాతగారి సమక్షంలోనే. తదుపరి ఆ ఫీల్డ్లోకి మేము వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే మా నాన్నగారు పడేటువంటి ఒక కష్టం చూసి మమ్మల్ని స్కూల్లో వేయడం జరిగింది. మా నాన్నగారు, మీరు ఈ ఫీల్డ్కి రాకండి, నేనే కష్టపడుతున్నా అంటే, నేను తమ్ముడు ఇద్దరం కూడా, నేను మిట్టబెల్ హై స్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత ఉపాధ్యాయ వృత్తి ఇద్దరం. తర్వాత నేను అసలు దీంట్లో ఫీల్డ్లోకి వస్తాను కూడా అనుకోకుండా దీంట్లోకి రావడం జరిగింది. అసలు ఇదంటూ మాకేం తెలియదు. సుమారు నేను ఒక 35 సంవత్సరాలు నేను ఉద్యోగ జీవనం. ఆ ఉద్యోగ జీవనంలో మా నాన్నగారికి ఎప్పుడో ఒకసారి కలయిక తప్ప ఇది వారు ఎంబడి వెళ్ళానంటే నా వృత్తి దెబ్బతింటుందని చెప్పి మా క్రమశిక్షణ జీవితం మా నాన్నగారు నేర్పింది మాకు. క్రమశిక్షణతో ఎక్కడున్నా మంచి పేరుతో బయటకు వచ్చాం. ఈరోజు మరి S6 వాళ్ళు మా నాన్నగారికి ఇంత గౌరవ పురస్కారం తీసుకొచ్చుకుంటూ ముఖ్యంగా అంజయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, గతంలో కూడా తాను ఈనాడు విలేకరిగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా వారు రాసినటువంటి ఒక ఏదైతే మా నాన్నగారి గురించి రాసినరో దాన్ని పట్టుకొని మేము ఉగాది పురస్కారం కొరకు మేము అప్లై చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ S6 ఛానల్ ద్వారా ఇంకా మాకు పరిచయాలు ఏర్పడి ఇంకా మా నాన్నగారి యొక్క కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెందాలని కోరుతూ మరి మా నాన్నగారు రచించినటువంటి 2 నుడుగులు పాడి, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరజతాచల మందిరా శంకరా రజనీకర శేఖరా భవహరా హరవేములవాడ దాసాదరా కరుణామయ రాజరాజేశ్వరా రామలీలా గేయ సంకీర్తన రంజిల్లగసేయుమో పావన ప్రతిపదమున నిన్ను స్మరింతును పతిత పావన పదములను వీడను. మా తాతగారిది. రామాయణ కథ వినరయ్యా జయ రామ రామ, రావు బాధలు అనుకొనరయ్యా జయ రామ రామ, తందనాన రామాయణము జయ రామ, తలపగనిహ పరసాధనము జయ రామ. నేను రచించినటువంటి రామాయణం, మా నాన్నగారు ఇంతకుముందే అన్నారు రామాయణం రచన లేనిది వాళ్ళు కవే కాదని. కౌసల్య దగ్గర శంఖచక్ర పీతాంబరధారి అయి ప్రకటన చెందినటువంటి ఒక స్వామిని చూసి ఆమె అడుగుతుంది,
అయ్యా నువ్వు ఇంత ఈ 24 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని నేను కొడుకని ఎట్లా నమ్మాలి, నీకు సేవ చేస్తా అని చెప్తాము. తెలంగాణ భాషలో రాసిన మొత్తం మన యాసలో నీలి కాంతులని నీలి ముంగురులు దువ్వి నీల మేఘ శ్యామ నీకు జిష్టి దీసి బొట్టు పెట్టి నీలి కాంతులని నీలి ముంగురులు దువ్వి నీల మేఘ శ్యామ నీకు జిష్టి దీసి బొట్టు పెట్టి నల్లనయ్య నుదిటి పైన నామం కస్తూరి పెట్టి సల్లబువ్వ పెట్టి నీకు సందమామ చూపింతు సల్లబువ్వ పెట్టి నీకు సందమామ చూపింతు. ఇది నేను కూడా రామాయణ రచనలో బాలాకాండ పూర్తయింది. ఇంకా మా నాన్నగారి ఆశీర్వాదంతో పూర్తి రామాయణం రాసే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ముఖ్యంగా మా కుటుంబంలో 5 తరాల నుంచి మౌళిత్రయం అని ముగ్గురు పౌరాణికులు హరికథకులుగా వెలియడం జరిగింది. సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి మాది పూర్వ గ్రామం గజవెల్లి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండడం జరుగుతుంది. మా తాతలందరూ కూడా మొత్తం పౌరాణికులు, సంగీత గాయకులు, వాగ్గేయకారకులు. మా విధుమోళి శాస్త్రి గారు మా నాన్నగారి తండ్రి విధుమోళి శాస్త్రి గారు తందనాన్న రామాయణం చేత ప్రతి గ్రామంలో వారు తన యొక్క రామచంద్ర స్వామి జెండాను ఎగరేసినటువంటి ఒక మహానుభావులు వాళ్ళు. వారికి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన S6 ఛానల్ వారికి, ఈ కెమెరామెన్స్కు, తర్వాత అంజన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇదండి రుక్మాభట్ల నరసింహస్వామి వారి జీవితం, వారి జీవన విధానం, గేయ రామాయణ హరికథా గానం. ఒక రామాయణంతో పాటుగా శివుంది, కృష్ణుంది, వన సంరక్షణకు సంబంధించిన అంశాలను అనేక రచనలు వారు చేశారు, అనేక గానాలు చేశారు. వారి గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం.